వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి అవెంజర్స్ డూమ్స్‌డే నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది. అండ్ ఈ ట్రైలర్ గురించి ప్రాపర్‌గా మాట్లాడుకునే ముందు అండ్ ఈ మార్వెల్ మూవీస్‌లో చాలామంది ఈగర్‌లీ వెయిట్ చేస్తుంది రెండే 2 మూవీస్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అవెంజర్స్ డూమ్స్‌డే. ఎందుకంటే ఈ 2 మూవీస్ ఉన్నంత హైప్ ఇంకే మూవీస్‌కి లేదు. అండ్ మార్వెల్ ఫ్రాంచైజ్ కంప్లీట్‌లీ డౌన్ అయిపోయింది. అది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వచ్చేసి మనకి అవెంజర్స్ డూమ్స్‌డే నుంచి ట్రైలర్ దింపారు. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది. అండ్ మెయిన్ ఈ ట్రైలర్‌లో చాలా వరకు కొత్త క్యారెక్టర్స్ మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ మెయిన్ ఆ షాంగ్-చి క్యారెక్టర్ గానీ, అక్కడికొచ్చే మనకి థండర్ బోల్ట్ క్యారెక్టర్ గానీ, ఫెంటాస్టిక్ గానీ అండ్ ఇలాంటివి మనం అవెంజర్స్‌లో చూడలేదు. బట్ డూమ్స్‌డేలో మాత్రం మొత్తం అన్ని క్యారెక్టర్స్‌ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అది మాత్రం నాకు బాగా అర్థమైంది ట్రైలర్ చూసిన తర్వాత. ఈ మార్వెల్ ఫ్రాంచైజ్ అనేది సడన్‌గా ఎందుకు కిందకి వెళ్ళిపోయిందంటే, ఇలాంటి షీ హల్క్ వెబ్ సిరీస్ గానీ, మనకు మొన్న కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ గానీ, అండ్ మొన్న వచ్చిన సూపర్ గర్ల్ గానీ, అండ్ ఇలాంటివన్నీ ఈ ఫ్రాంచైజ్‌ని కొంచెం డౌన్ అయ్యేలా చేసాయి. అండ్ మెయిన్ పర్టిక్యులర్‌గా చూసుకుంటే ఈ యాక్షన్ వైజ్‌గా సినిమాని బాగానే బిల్డ్ చేసుకుంటున్నారు. ఆ గ్రాఫిక్స్ గట్టా ఎక్కడ డోకా పెట్టే విధంగా లేవు. బట్ సినిమాలో స్టోరీ అనేది మిస్ అవుతుంది. మార్వెల్ అంటే ఒక్కొక్కరికి ఎమోషన్ అండ్ మెయిన్ థార్ కానీ, హల్క్ కానీ, లోకీ కానీ, మన ఐరన్ మ్యాన్ కానీ అండ్ వీళ్ళందరికీ మంచిగా మనకి గ్రాప్ చేసుకుంటారు ప్రతి ఒక్క మూవీలో. గుండెల్లో ఉండిపోయిన సినిమాలు అప్పుడులో సినిమాలన్నీ. బట్ ఇప్పుడు చూస్తుంటే అదే క్రింజ్ డ్రామాతో తీయడం వల్ల మార్వెల్ అనేది కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ బేసిక్లీ ఈ మార్వెల్ ఫ్రాంచైజ్లో బాగా నించుకుందంటే ఒక అవెంజర్స్ ఒకటి, స్పైడర్ మ్యాన్ మూవీ ఒకటి. బికాస్ స్పైడర్ మ్యాన్ ఎందుకు నించుందంటే జనాలందరికీ స్పైడర్ మ్యాన్ ముందు నుంచి తెలుసు కాబట్టి. అండ్ ఆ ఫ్రాంచైజ్ని ఎక్కడ పోగొట్టకుండా నీట్గా జాగ్రత్తగా ప్రతి ఒక్క మూవీని మన థియేటర్లో అందించారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కూడా ఇది కూడా చాలా మంది కోప్స్ ఉండే. ఎందుకంటే ఖచ్చితంగా ఈ మూవీ బాగా చేస్తారండి. స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ ఇప్పటికి వచ్చి ఎక్కడ చెడగొట్టలేదు. అవెంజర్స్ డూమ్స్‌డే విషయానికి వస్తే అండ్ లాస్ట్లో మన ట్రైలర్ అంతా అయిపోయినప్పుడు మన థార్ గొడ్లు అయితే వెళ్తుంది. అది ఎందుకు వెళ్ళిందో ఒక ప్రాపర్గా మనకి ఎండ్ గేమ్లో చూపించారు ఆల్రెడీ. కెప్టెన్ అమెరికాకి మన థార్ గొడ్లు అయితే చేతికి వస్తుంది. దాని తర్వాత నుంచే మన కెప్టెన్ అమెరికా కూడా మనకి థార్ గొడ్లని కంట్రోల్ చేయడం వచ్చు. ఆ సిమిలారిటీని ఈ అవెంజర్స్ డూమ్ డేలోకి మనకి తీసుకొచ్చారు. అది లాస్ట్లో బాగా చూపించారు అనిపించింది. ఈ మూవీ మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మీరు అవెంజర్స్ చూడాలి అండ్ విడివిడిగా సినిమాలు కూడా చూడాలి. అండ్ ఇందులో యాంట్‌మ్యాన్ కూడా కలిపారు. నేను అది మర్చిపోయాను. బికాస్ యాంట్‌మ్యాన్ ఫస్ట్ నుంచి మనకున్నారు అవెంజర్స్లో. బట్ ఇందులో కూడా యాంట్‌మ్యాన్ని బాగా డిఫరెంట్ రోల్లో చూపిస్తారేమో అనిపిస్తుంది. షాంగ్-చి క్యారెక్టర్ కొద్దిగా అలవాటు అవ్వడం కొద్దిగా కష్టమే. బికాస్ తన క్యారెక్టర్ అనేది తన మూవీ అనేది ఒక మూవీ తీశారు. అందుకని జనాలకు అంత పెద్దగా ఆకట్టుకుపోవచ్చు. ఇంకో మూవీ వచ్చుంటే ఇంకొద్దిగా తన క్యారెక్టర్ కూడా కొద్దిగా స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యేదేమో అనిపించింది. బట్ అవెంజర్స్ డూమ్ డే మాత్రం నాకు ట్రైలర్ అయితే కట్స్ అయితే బాగా నచ్చాయి. అంటే బాగా పెట్టుకున్నారు. అండ్ మెయిన్ ఆ లాస్ట్లో మన థార్కి విలన్కి వచ్చే ఒక సీన్ పడుతుంది చూడండి. ఆ సీన్ అయితే నాకు సూపర్ అనిపించింది. ఆ బీజం మాత్రం ఇంక ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేం. అవెంజర్స్ మ్యూజిక్ మాత్రం అంత బాగుంది. అండ్ కొన్ని సీన్స్ కూడా బాగా పెట్టుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఆ టండర్ సీన్స్ కానీ అండ్ టూ గుడ్ కనిపించింది. అవెంజర్స్ కమ్ బ్యాక్ ఇస్తారేమో అన్నట్టు నాకు అనిపించింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే పర్టికులర్గా బాగా నచ్చేసింది. అండ్ ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి ఇదే సంవత్సరం మనకు 2026 డిసెంబర్ 8వ తారీఖున రిలీజ్ చేస్తామని వీళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా టైం పక్క ఫిక్స్ అయిపోవాల్సిందే. అండ్ ఈ ఖచ్చితంగా ఏగర్లో నేను వెయిట్ చేస్తున్నాను. మీరు వెయిట్ చేస్తున్నారో లేదో కింద అయితే కామెంట్ చేయండి. ఈ ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. స్పైడర్ మ్యాన్ గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా 30 తారీఖున మన దాంట్లో అయితే రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.